వచ్చేటప్పటికి మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుందండి. ఇలా ఉంటుంది, సూపర్ ఉంది. ఇది కూడా మొత్తం కూడా మనకి లైట్ కలర్లో అయితే ఇచ్చాడు. ఆఫ్ వైట్, గ్రీన్, పింక్ అన్ని కలర్స్ అయితే మల్టీ కలర్స్తో డిజైన్ చేశాడు. కింద వచ్చేటప్పటికి మనకి రఫెల్ ఇచ్చాడండి. ఫుల్ గీరాతో అయితే ఉంటుంది ఫ్రాక్. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీనెక్ ఇచ్చాడు. ఈ ఫ్రాక్కి మనకి లోపల లైనింగ్ కూడా ఫుల్గా అయితే ఇచ్చాడు. పాలిస్టర్ లైనింగ్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. 3/4 హ్యాండ్స్, దీనికి పఫ్ ఇచ్చాడు. చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా షోల్డర్స్ దగ్గర పఫ్ ఇచ్చి దీనికి స్ట్రెచబుల్ అయితే ఇచ్చాడు. స్ట్రెచబుల్ ఇచ్చాడు. ఈ ఫ్రాక్ ప్రైస్ 450 రూపీస్ పడింది. మంచి తక్కువ ప్రైస్లో మంచి ఫ్రాక్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం. ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ కూడా చాలా హై డిమాండ్ ఫ్రాక్ అండి. ఇది కూడా మనకి యోక్ పార్ట్ దగ్గర ఇలా స్ట్రెచబుల్ ఇచ్చాడు. మన నెక్ పార్ట్ దగ్గర కూడా స్ట్రెచబుల్ ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్, దీనికి పఫ్ అయితే ఇచ్చాడు. స్ట్రెచబుల్ ఇచ్చాడు దీనికి కూడా. మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. లోపల లైనింగ్ గ్రీన్ కలర్ లైనింగ్, పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చాడు. ఇంకా మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర ఇలా డ్రాప్ ఇచ్చాడు. ఈ డ్రాప్కి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు, అటాచ్ చేశాడు. ఇది మనకి అబౌవ్ నీ లెంత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రెస్ను ఓపెన్ చేసుకున్నాము. మొత్తం ఫ్రాక్ ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి 400 చేంజ్ అయితే పడిందండి. ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి టేల్ బ్లూ కలర్ ఫ్రాక్ అండి. ఇది మనకి మ్యాక్సీ లెంత్ ఫ్రాక్ లాగా అయితే ఉంటుంది. మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 398 రూపీస్ పడిందండి. నెక్ వచ్చేటప్పటికి వీనెక్ ఇచ్చాడు. ఇంకా మనకి కాలర్ నెక్ అండి. ఇది మనకి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు. ఒకసారి ఫ్రాక్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పఫ్ ఇచ్చాడు. ఇంకా మనకి ఈ యోక్ పార్ట్ దగ్గర థ్రెడ్స్ కూడా ఇచ్చాడు. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. మనకి క్రషింగ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది. గీరా కూడా మనకి ఫుల్గా అయితే ఇచ్చాడు. ఈ మోడల్లో మనకి 10 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రాక్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్ ఫ్రాక్ అండి. ఇది మనకి రౌండ్ నెక్ ఇంకా ఆఫ్ వీ నెక్తో అయితే ఉంటుంది. ఇది కూడా మనకి బిలో నీ లెంత్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్కి కూడా స్ట్రెచబుల్ ఇచ్చాడు. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్రేప్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. యోక్ పార్ట్ దగ్గర మనకి స్ట్రెచబుల్ ఇచ్చాడండి. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ ఫ్రాక్ అండి. దీనికి మనకి బ్లాక్ కలర్ డాట్స్తో అయితే ఉంటుంది. ఇది కూడా మ్యాక్సీ లెంత్ ఫ్రాక్ లాగా అయితే ఉంటుందండి. నెక్ వచ్చేటప్పటికి మనకి వీ నెక్ అయితే ఇచ్చాడు. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్రేప్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుందండి. ఇది మనకి యోక్ పార్ట్ దగ్గర స్ట్రెచబుల్ ఇచ్చాడు. ఇంకా లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉంది. మనకి ఈ డ్రెస్లో కూడా 10 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయండి. ఫ్రంట్ బ్యాక్ మనకి సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ మ్యాక్సీ లెంత్ ఫ్రాక్ అండి. ఇది ప్రైస్ వచ్చేటప్పటికి 398 రూపీస్ పడింది. ఈ మోడల్లో మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి బటన్స్తో అయితే డిజైన్ చేశారు. యోక్ పార్ట్ వరకు. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చాడు.
ఇంకా మనకి లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. ఇది చిన్న చిన్న పార్టీస్‌కి, ఆఫీస్ వేర్‌కి, డైలీ వేర్‌కి చాలా బావుంటుంది ఈ ఫ్రాకు. దీని యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లో అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్‌కి మనకి వైట్ కలర్ ఫ్లవర్స్‌తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్. మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 400 పడిందండి. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి ఎక్సెస్ అవైలబుల్‌లో లేదు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ హ్యాండ్స్, దానికి స్ట్రెచబుల్ అయితే ఇచ్చాడు. నెక్ కూడా మనకి ఫ్రంట్ డ్రాప్ ఇచ్చి దానికి థ్రెడ్స్‌తో అయితే ఇచ్చాడు. మనకి యోక్ పార్ట్ దగ్గర కూడా థ్రెడ్స్ అయితే ఇచ్చాడండి. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్‌గా ఉంది. నెక్స్ట్ డ్రెస్‌ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్ అండి. ఇది వచ్చేటప్పటికి లోపల డ్రెస్, దీనికి పైన కోట్ లాగా అయితే ఇచ్చాడు. మనకి హ్యాండ్స్ దగ్గర, షోల్డర్స్ దగ్గర సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి స్ట్రెచబుల్ అయితే ఇచ్చాడు. దానికి బటన్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి దానిపైన కోట్కి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ వరకు అయితే బటన్స్ ఇచ్చాడు. అవి ఓపెనబుల్ బటన్స్. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు. ఇంకా మనకి షోల్డర్స్ దగ్గర స్ట్రెచబుల్ అయితే ఇచ్చాడండి. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 533 రూపీస్ పడిందండి. ఈ మోడల్లో మనకి ఎం నుంచి 4XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ డ్రెస్ మోడల్ కూడా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రజెంట్ ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా వీటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను, కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.